వ వ. హాయ్, ఏంటి పేపర్ తీసుకొని ఏంటో చేస్తున్నారు, ఫొనెటిక్స్ క్లాస్లో ఫొనెటిక్స్ చెప్పకుండా అంటారా? మీకోసమే ప్రాక్టీస్ చేస్తున్నాను. డబ్ల్యూ ఏమంటుంది? వ. హెచ్ ఏమంటుంది? హ. ఇవి టూ కలిపితే వ వ. ఈ టూ కలిపితే వ. డబ్ల్యూహెచ్ సౌండ్స్ వ. అది మనం పర్ఫెక్ట్గా అంటున్నామో లేదో చెప్పడానికి, లేదా మీరు పిల్లలకి చూపించడానికి ఒక టిష్యూ తీసుకోండి. ఒక టిష్యూ తీసుకొని మీరు వ అన్నప్పుడు మీ మౌత్లో నుంచి ఎయిర్ వచ్చి ఆ టిష్యూ మూవ్ అవ్వాలి. దట్ ఈస్ డబ్ల్యూహెచ్ సౌండ్. ఎగ్జాంపుల్, లుక్ హియర్. వాట్, వెన్, వేర్, వై. చూసారా? అదే మనం వ సౌండ్ వచ్చినప్పుడు అది మూవ్ అవ్వదు. ఎగ్జాంపుల్, వాంట్, వాచ్, వాల్. అది డబ్ల్యూహెచ్ చెప్పినప్పుడు అది మూవ్ అవుతుంది. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వేల్, వేర్, విజిల్, వీల్. సో ఇంకొక టెస్ట్ కూడా చేయొచ్చు మీ కిడ్స్ ముందు ఫనీగా. క్యాండిల్ లైట్ చేసి క్యాండిల్ మన ముందు పెట్టుకొని మన వ అన్నప్పుడల్లా ఆ లైట్ వచ్చి ఫ్లిక్కర్ అవుతుందన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ చూద్దామా? ఈ బ్రదర్స్ ఎప్పుడు వ వ అని విజిలేస్తూ తిరుగుతూ ఉంటారని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ఒక డౌట్ రావచ్చు, డబ్ల్యూహెచ్ వ అంటుందా, మరి డబ్ల్యూహెచ్ఓలో అది ఎందుకు హూ అంటుంది అని డౌట్ రావచ్చు. సో యాజ్ ఐ సెడ్, ఇంగ్లీష్ వచ్చి ఎగ్జంప్షనల్ కేస్, దాంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హెచ్ పక్కన ఎప్పుడైనా ఓ వచ్చినప్పుడు, డబ్ల్యూ ఉన్నప్పుడు డబ్ల్యూ మాట్లాడదు అండ్ ఓ వచ్చి ఊ అంటుందని చెప్పచ్చు. ఇవి చాలా రేర్. ఒక 4-5 లెటర్స్ ఉంటాయి, అవి కూడా క్వశ్చన్స్లోనే ఉంటాయి. సో ఈజీ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెరీ గుడ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని దగ్గర డబ్ల్యూహెచ్ఓ ఉంది, కానీ డబ్ల్యూ మాట్లాడలేదు, ఓ మాత్రం ఊ అనింది. హెచ్ ఓ హూ. నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టు వోవెల్స్ నాటీ అన్నాను కదా, ఎందుకు చాలా సౌండ్స్ చేస్తాయని. సో దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ ఊ అనడం అనమాట. మీకు డబ్ల్యూహెచ్కి, టీహెచ్కి అండ్ టీహెచ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మీ పిల్లలు ఇంకా వేటిల్లో ఆయన ఏదన్నా టాపిక్ మీద మీకు క్లారిటీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా వాటిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మనం సైట్ వర్డ్స్ గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నాం కదా. సైట్ వర్డ్స్ అంటే ఏంటి? సైట్ వర్డ్స్ని హార్ట్ వర్డ్స్ కూడా అంటారు. ఎందుకంటే మన హార్ట్ వర్డ్స్, వాటిల్ని మనము బ్రేక్ చేసి చదవడం కంటే గుర్తుపెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అవి డైలీ పిల్లలు చదివే ప్రతి సెంటెన్స్లో ఎక్కడో ఒకటి కనపడుతూనే ఉంటాయి. సో వాటిల కోసం వాటిల్ని మనము డైరెక్ట్గా చదవడం కంటే బై హార్ట్ చేపించేస్తాం అన్నమాట. కొన్ని వర్డ్స్ని ఎలాగో మనం ఫొనెటిక్స్లో బ్రేక్ చేయలేము. సో అందుకని చెప్పి వాటిల్ని గుర్తుపెట్టుకునేటట్టు మనం ఏం ట్రిక్ చేయొచ్చు అంటే, ఒక షీట్ తీసుకొని దాంట్లో రోజు వర్డ్స్ రాసి వాళ్ళని ప్రాక్టీస్ చేయమనండి. రోజు ఒక 2 to 3 వర్డ్స్ నేర్పించండి. రోజు మార్నింగ్ చూడంగానే ఇది 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 అని మీరు చెప్పండి. నెక్స్ట్ టైం ఇది ఎక్కడుంది అని మీరు వర్డ్ అడగండి, వాళ్ళే దాన్ని చూపిస్తారు. నేను సైట్ వర్డ్స్ని ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే నోట్స్లో రాసుకోవచ్చు.